అధ్యక్షత వహిస్తున్న అన్నలు జైహింద్ అన్నకి, శ్రవణ్ అన్నకి, అలాగే పెద్దలు ప్రసన్న సార్ గారికి, మాలిక్ అన్నకి, మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 89 ప్రభాకర్ రెడ్డి గారిది 89వ జయంతి. యాక్చువల్గా ఏంటంటే నేను అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను అన్నమాట. తెలంగాణ నుంచి ఉన్న గొప్ప కళాకారులు ఎవరు అంటే మనకంటే ముందు వాళ్ళు ఎవరైతే తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారు అంటే మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఎవరు ఉన్నారు, యాక్టర్లు ఎవరు ఉన్నారు, డైరెక్టర్లు ఎవరు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఎవరు ఉన్నారు అని తెలిస్తే మేము రావడానికి ఇన్స్పిరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అరే ఇట్లా ఉన్నారు కదా అనేసి. సో బుర్ర కథ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఎంతో పెద్ద గొప్ప నటుడిగా, డైరెక్టర్గా, రచయితగా ఎదిగి ఈరోజు చిత్రపురి కాలనీ అంటే ప్రభాకర్ రెడ్డి గారు అంటే చిత్రపురి కాలనీ. ఎందుకంటే దానం అనేది మామూలు విషయం కాదు. ఆ రోజులలో 10 ఎకరాలు దానం వేయడం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు కొన్ని వందల కోట్ల వాల్యూ ఉంది. అందుకు ఈరోజు అట్లాంటి వారి బర్త్డే జయంతిలో నేను పాల్గొనడం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే నేను తీసిన మూవీ డెడికేటెడ్ చేస్తూ నాకేంటంటే ఇట్లాంటి వాళ్ళ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారైనా, కాంతారావు గారైనా, పైడి జయరాజు గారైనా వాళ్ళ గురించి ఫస్ట్ మనందరికి కూడా తెలవాలంటే వాళ్ళ గురించి ఏదో కార్యక్రమం చేయడం. నా మొదటి సినిమాని పైడి జయరాజు గారికి అంకితం చేశాను. సో ఆ విధంగా నన్ను అందరికీ తెలుస్తుంది అనేసి. సో ఆ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పెద్దలు ఉన్నారు, మేము ఒక 100 మందిని కష్టపడి తీసిన సినిమా సార్. ప్రసన్న గారికి ముఖ్యంగా విన్నపం చేస్తున్నాము. ఆ సినిమా కొంచెం అటు ఇటు వెళ్ళినా మళ్ళీ ఒక్కసారి దాని గురించి ఆలోచించి, ఎందుకంటే 100 మంది కష్టం అది, దాని కొద్దిగా థియేటర్ దాకా తెరపైకి వచ్చేటట్టు కొంచెం ఒకసారి దాని గురించి మాట్లాడండి సార్. ఎందుకంటే మేము స్పెషల్గా ఎందుకంటే ఒక 100 మంది కష్టపడి చేసిన సినిమా. సో అది మూవీ మాటలు లేకుండా చేసిన సినిమా. స్పెషల్ కేటగిరీలో కొత్తగా అంటే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేటోళ్ళంతా కూడా క్రియేటివిటీ ఫీల్డ్తో రావాలి, ఏదైనా కొత్తగా చేస్తేనే గుర్తిస్తారనే విధానంతో మాటలు లేకుండా ఒక 2 గంటల సినిమా చేశామండి. సో దీని గురించి ఒక్కసారి ఆలోచించండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.